నేను అందరికీ పంపించడం కోసం రెడీ చేసుకున్న విత్తనాల లిస్టు ఇలాగ రాసేసుకునండి. ఏ నెంబర్ అయితే ఆ నెంబరు ఆ విత్తనాల ప్యాకెట్ మీద రాసేసి నేను పంపిస్తున్న ప్యాకెట్లు టిక్ చేసేసి పంపిస్తున్నానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మీ అందరికీ విత్తనాలు అంటున్నాను. అవి పోస్ట్ చేయడానికి రకరకాల ఇబ్బందులు. మొన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, శ్రీశైలం యాత్రకు వెళ్ళడం, అందువల్ల ఆ తర్వాత వచ్చాక కొంచెం నేను నీరసపడడం, వీటన్నిటి వల్ల కొంచెం లేట్ అవుతుందండి. మొదలు పెట్టేస్తాను. ఇక విత్తనాలు పంపించడం అన్నాను కదా, రెడీ చేసేస్తానండి. ఇదిగోండి, ఇవన్నీ విత్తనాల ప్యాకెట్స్. అంటే ఇవి ప్రస్తుతం 60 ప్యాకెట్స్ రెడీగా ఉన్నవి చూపిస్తున్నాను. ఇక లోపల కూడా రెడీ అయిపోయినవి ఉన్నాయి. నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అన్నది ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అని ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఇలాగా మొత్తం ఇప్పుడు సమస్య ఏమైందంటేనండి, అందరూ కూడా పూల విత్తనాలు కావాలని రిక్వెస్ట్ పెట్టారండి. ఎక్కువగా నాకు మెసేజెస్ అంటే నేను యూట్యూబ్లో రిలీజ్ చేసిన విత్తనాల విషయంలో నిత్యమల్లి ఒకటి, మంకెన పూలకు కూడా చాలా ఎక్కువ మంది కావాలని చెప్పేసి అడిగారు. అలాగే డిసెంబరాలు అయితే ఇక చెప్పక్కర్లేదండి, చాలా మంది అడిగారు కావాలని. నిత్యమల్లి అయితే రెడ్ నిత్యమల్లి, వైట్ నిత్యమల్లి అని మొదటగా నేను సెపరేట్ చేస్తానండి. సెపరేట్ చేస్తే నా దగ్గర ఉన్న ప్యాకెట్స్, ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఐడియా ఒక 30-40 మందికని అనుకున్నాను కదండి. ఆ రకంగానే నేను ప్లాన్ చేసుకుని విత్తనాలు డివైడ్ చేస్తాను అనమాట. డివైడ్ చేస్తే అందులో ఈ నిత్యమల్లి రెడ్ ఏమో కొంచెం 30-40 దాకా వచ్చినాయి. వైట్ అయితే ఒక 25-30 వచ్చినాయి అండి, తక్కువే వచ్చినాయి. ఇప్పుడు ఇవి రెండు కలిపి నేను ఒకరికే పంపేశాను అనుకోండి, నేను 100 మెంబర్స్కి ఇస్తానని చెప్పేసి ఒక 25 మందికే నేను పంపించినట్టు అవుతుంది. అది అంతమంది అంటే మిగిలిన 75 మందిని ఇబ్బంది పెట్టినట్టే కదా. నేను వాళ్ళకి ఆశ పెట్టి విత్తనాలు పంపిస్తానని ఆ విత్తనాల ప్యాకెట్లో ప్రతి ఒక్కళ్ళు నిత్యమల్లి కావాలని చూశారనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. అందుకని ఏం చేశానంటే, అంటే ఊరికనే మీకు మామూలుగా చూపిస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను డివైడ్ చేసేసాను. ఇలా నేను ప్యాక్ చేసుకున్నవన్నీనండి మొత్తం అన్నీ మళ్ళీ ఓపెన్ చేసేసా. ఈ నిత్యమల్లి, అలా నిత్యమల్లి మళ్ళీ ఓపెన్ చేస్తాను, మంకెన ఓపెన్ చేస్తాను. నేను డబ్బాల్లో ఇలా విత్తనాలు ప్యాక్ చేసుకుని పెట్టుకున్నప్పుడు అండి నోట్ చేసుకున్నానండి, ఏ విత్తనాలు ఎన్ని ఏంటన్నది. అలా ప్యాకెట్స్ కింద వేసుకున్నాకండి చూసుకుంటే ఇక్కడ నేను వైజయంతిమాల అయితే చెప్పాను కదండి, అందరికీ ఉన్నాయి. అంటే ఇంచుమించు 100 ప్యాకెట్స్ అబోవే ఉన్నాయి. వైజయంతిమాల, బ్లాక్ సూర్యముఖి, నెక్స్ట్ భూత్ జోలోకియా, బొగడ్బంతి అయితే మా గార్డెన్లోనే ఉంటుంది, ప్రాబ్లం లేదు. నేను తక్కువైనా కానీ వెంటనే అవి సెట్ చేసేసి ఇచ్చేయగలను. ఇక ఇవండి మనకి నిత్యమల్లి ఒకటి, మంకెన, అలాగే డేక్వీను. డిసెంబరాలు అయితే చెప్పక్కర్లేదండి, డిసెంబరం పూలు కావాలి అని చెప్పేసి ఇక మొత్తం అన్నిటికంటే కూడా డిసెంబరాల గురించి ఎక్కువ వచ్చిందేమో. ఇక నేను చేయగలిగేది మాత్రం నా ప్రయత్నంగా అందరికీ అందడం కోసం మ్యాక్సిమం నేను, ఎందుకంటే ఒకసారి పోస్ట్ చేసి పంపించాక నేను మళ్ళీ పంపించను అన్నాను కదా. కాబట్టి ఒకసారి నా చేతులతోటి మీకు పంపించడం జరిగేది. ఆ పంపించినప్పుడు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. దాంట్లో మీకు 4 రకాల విత్తనాలు కనపడ్డాయి అనుకోండి, మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మనం ఎన్నాళ్ళు అదే వెయిట్ చేసినందుకు మేడం గారు చక్కగా పంపించారు అని మీకు కూడా సాటిస్ఫాక్షన్ రావాలి కదా. అది నాకు ముఖ్యం అండి. ఏంటంటే నేను ఏదో పంపించానని కాకుండా మీకు కూడా అన్ని రకాలు అందాలని నా తాపత్రయం అనమాట. అన్నీ కూడా ఇప్పుడు కొన్ని రీప్యాకింగ్ అంటే తీసేసామంటే ఇంచుమించు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మంకెన స్టార్టింగ్లో 62 ప్యాకెట్స్ అండి మంకెన. నెక్స్ట్ రెడ్ నిత్యమల్లి 31 ప్యాకెట్స్, ఇక వైట్ నిత్యమల్లి 25 ప్యాకెట్స్. ఈ 25, 31 అంటే నేను ఎంతమందికి పంపించినట్టు అవుతుందండి. అది కూడా రెడ్ నిత్యమల్లి వెళ్ళిన వాళ్ళకి వైట్ నిత్యమల్లి వెళ్ళదు, అది కూడా కొద్ది మందికి మాత్రమే. అందుకని మొత్తం అన్ని కలిపేసి 100 ప్యాకెట్స్ చేసేసానండి. ఈ తెల్ల నిత్యమల్లి, ఎర్ర నిత్యమల్లి రెండు మిక్స్ చేసేసాను అనమాట. అలాగే మంకెన కూడా అవి ఎక్కువ ఉన్న విత్తనాలన్నీ కొంచెం తగ్గించండి, ఎందుకంటే అవి ఈజీగా జెర్మినేట్ అయ్యావండి. ఇప్పుడు నేను పంపించే విత్తనాలన్నీ కూడా మంకెన కానీ, నిత్యమల్లి కానీ, అలాగే శంఖం తీగలు కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా ఈజీగా పెరుగుతాయి. అదేనండి, శంఖం తీగ మొక్కనే అపరాజిత అంటారు కదా. ఇప్పుడు అందరికీ కూడా కామన్గా నేను పంపించేవి విత్తనాలు ఒకసారి మీకు లిస్ట్ అవుట్ చేస్తాను. నేను మొత్తం 20 రకాల ఆ విత్తనాలన్నిటికీ వరుసగా నెంబరింగ్ వేసండి.
ఆ చిన్ని చిన్ని కవర్స్లో పెట్టినప్పుడు ఆ నెంబర్ వేసేస్తున్నామండి. అంటే ఏ విత్తనం ఏంటి అన్నది ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. అంటే పూల విత్తనాలు ఉన్నాయి, కాయగూర విత్తనాలు ఉన్నాయి. ఆ 20 రకాల్లో నేను నెంబరింగ్ వేసేసాను. నేనేం పంపిస్తున్నాను అన్నది టిక్ పెట్టానండి. ఇప్పుడు కామన్గా అందరికీ ఈ ప్యాకెట్స్ చూసారా, ఇలాగ మొత్తం ప్యాక్ చేసేసాను. అలాగే అడ్రస్లు కూడా రాసేసి ఉన్నాయండి. వీటిల్లో కొన్ని అడ్రస్లు వాళ్ళు ఫోన్ నెంబరు, పిన్ కోడ్ రాయలేదు, అందుకని ఇంకేం చేయలేము. ఇదిగో ఇంచుమించు ఎంతమంది వచ్చారు, 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారండి. ఈ 6 మెంబర్స్ వాళ్ళు ఫోన్ నెంబర్ రాయలేదు. ఫోన్ నెంబర్ రాయకపోతే మనం ఆ పంపించినా వాళ్ళకి చేరుకోదండి. అందుకని చెప్పేసి ఫోన్ నెంబరు రాయని 6 ప్యాకెట్స్ కూడా, 6 కవర్లు కూడా నేను ఇంకా పక్కకి తీసేస్తున్నాను. మళ్ళీ మెయిల్స్ నాకు చూడటానికి అవ్వదండి. ఎందుకంటే ఇంట్లో పని చూసుకుంటూ, గార్డెన్ చూసుకుంటూ, ఈ విత్తనాల డిస్ట్రిబ్యూషన్కి మళ్ళీ అందరికీ అందాలి అని తాపత్రయంతో మళ్ళీ అన్ని ప్యాకింగ్ చేసుకోవడం, ఆ కవర్లలో పెట్టుకోవడం, ఇవన్నీ సింగిల్ హ్యాండ్ మీద చేసుకోవడం కదా. అందుకని నేను మెయిల్స్ ఏవి చూడట్లేదు, ఏమనుకోకండి. నేను ఫస్ట్ వచ్చిన 100 మెంబర్స్కి మాత్రం పంపించగలను. ఇదివరకు కూడా నేను పాత వీడియోలో కూడా చెప్పాను 100 మెంబర్స్కి ఇవ్వగలనని. ఇక తర్వాత నేను పంపించడం అనేది నాకు ఇలా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అది కష్టమే. ఇక నేను ఈ 20 రకాల విత్తనాలు నేను ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అన్నిటిలో నేను తర్వాత కూడా ఇవాళ నైట్కి వచ్చి మిగిలిన ప్యాకెట్స్ కూడా చేసేస్తే అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుందండి. అంటే ఆల్రెడీ నేను 10 మందికి పంపేశాను. ఇంకా 90 ప్యాకెట్లు రెడీ చేయాలి. 60 రెడీ అయిపోయి ఇంకొక 30 రెడీ చేసేస్తాను. ఇంకొక ఇబ్బంది ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ నుంచి 20 కవర్లు తీసుకుంటారండి, అందుకంటే తీసుకోరు. అందుకని రోజుకి 20 చొప్పున నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇక్కడ పంపేస్తాను, ఆ 20 కవర్లు చొప్పున. కాబట్టి 20 కవర్లు అంటే 4 రోజులు పడుతుందండి. ఇంకొక 5 రోజుల్లో 1 బై 1 రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ విత్తనాల ప్రయాణం మీ ఇళ్ళకి. ఇక నేను కామన్గా ఇచ్చేవేంటి చెప్తానన్నాను. డేక్విన్, భూత్ జోలోక్య, అదేనండి గిన్నిస్ రికార్డు గోస్ట్ పేపర్, ఇది అందరి ఇళ్ళకే వస్తుంది. అలాగే వైజయంతిమాల, ఇది కూడా అందరి ఇళ్ళకే వస్తుంది. బ్లాక్ సూర్యముఖి, బొగడ బంతి, రెడ్ మినీ మార్నింగ్ గ్లోరీ, ఇది కూడా చిన్ని పూలండి, చాలా బాగుంటుంది, ఈజీగా జెర్మినేట్ అవుతుంది. ఎర్రనిచ్చెమల్లి, తెల్లనిచ్చెమల్లి, ఇవి 2 మిక్స్ చేసేసాను. ఒక ప్యాకెట్లోనే 2 కలిపి ఉంటాయి విత్తనాలు, జాగ్రత్తగా నాటుకోండి. నెక్స్ట్ తులసి అండి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. అంటే అందరిళ్లలోనూ తులసి ఉంటుంది, ఉండకపోతుంది అంటే ఏదో రకంగా ఇబ్బందులు ఉంటాయి కదా. మీరు పక్క వాళ్ళకి ఇచ్చుకోండి మీ దగ్గర ఉంటే కనుక. నెక్స్ట్ చిక్కుడు అండి. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే వెజిటబుల్ సీడ్స్ అన్నీ కూడా ఒక ప్యాకెట్స్ కింద, దీంట్లో ఏమేమి విత్తనాలు ఉన్నాయంటే నేను ఇచ్చిన దాంట్లో పందిరి చిక్కుడు, బరబాటి, దోస, పాలకూర, బచ్చలి, బీర ఉన్నాయండి. వీటిల్లో అంటే ఇంచుమించు ఒక 6 రకాల కాయగూరలు ప్లస్ మీకు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ప్యాకెట్స్. 13 ప్యాకెట్స్లో ఇది ఒక ప్యాకెట్లో 6 రకాలు ఉన్నాయి కాబట్టి ఆ 6 + 12 18, అంటే ఒక ప్యాకెట్కి ఇంచుమించు 18 వెరైటీస్ సీడ్స్ మీకు వస్తున్నట్టండి. ఆ 18తో పాటు ఇంకొక ఆఫర్ ఏమైందంటే, నేను ఈ కవర్ తీసుకెళ్ళండి ఆ పక్కన షాప్లో వెయిట్ చూశాను అనమాట. ఇలాగ వెయిట్ చూస్తే ఇంకా కొంచెం, అంటే మనకి పోస్టల్లో ఇంతని వెయిట్ చూస్తారండి, రిజిస్టర్ పోస్ట్ కదా. చూసినప్పుడు కొంచెం గ్రామ్స్ ఇంకా ఎక్స్ట్రా పెట్టచ్చు దీంట్లో. అయితే మళ్ళీ ఏం పెట్టాలి ఏంటి, ఎందుకంటే చెప్పాను కదా నా చేతుల ద్వారా మా ఎర్రా గార్డెన్స్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్న కానుక. ఈ కానుక నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఎందుకంటే మీరు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ గార్డెన్ మీరు డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. నాకు కావాల్సింది అదండి. అందుకోసం నా సాటిస్ఫాక్షన్ కోసం మరి ఒక రోజు లేట్ అయినా పర్లేదు, కాకపోతే నేను సంతృప్తికరంగా ఈ విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను అన్న ఫీలింగ్ ఉండాలి. అందుకోసం నేనేం చేశానంటే ఇంకేం పంపాలి వీళ్ళకి ఈ కవర్లో, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆల్రెడీ విత్తనాలన్నీ నేను పంపేస్తాను. ఏం చేయాలనుకుంటే అప్పుడు గుర్తొచ్చిందండి తోటకూర. ఇదిగోండి తోటకూర విత్తనాలు. మా గార్డెన్లో తోటకూర చాలా బాగా వస్తుంది.
పెద్ద పెద్ద కాడలు వస్తాయండి. నేను ఈ విత్తనాలు ఈ గొడవలు పడి హార్వెస్ట్ వీడియోస్ షూట్ చేసినవి కూడా నేను పోస్ట్ చేయలేదు. అవన్నీ వీలైతే పోస్ట్ చేస్తాను. ఈ ముందు ఈ విత్తనాలు పంపేయడం అయిపోతేనండి కొంచెం నాకు రిలీఫ్ అవుతానండి. రిలీఫ్ అయ్యి పాత వీడియోస్ ఇవి చాలా ఉండిపోయినాయి. ఈ హార్వెస్ట్ చేసినవి, కొన్ని నాటుకున్నవి, పువ్వులవి ఇవన్నీ తీసేసినవి ఇంకా అలా ఉంచేసి నేను నా టైం అంతా కూడా ఈ విత్తనాలు ప్యాకింగ్లు చేసుకోవడాలు ఎలాగా ఏంటి ఈ గొడవలోనే ఉందండి నా మనసు. అందువల్ల నేను హార్వెస్ట్ వీడియోస్ కూడా ఈ మధ్య షూట్ చేసినవి ఉన్నాయి, అవి పోస్ట్ చేయలేదు. ఈసారి నేను ఇది అయిపోయాకండి ప్యాకింగ్లన్నీ ఇంకా అడ్రస్లన్నీ రాసేసాము. ఇదిగోండి అతికించాలి, ఇవన్నీ పెట్టాలి, అతికించిన మళ్ళీ ఊడిపోకుండా సెల్లో టేపులు వేయాలి. చాలా పెద్ద పనే. తోటకూర చాలా బాగా వస్తుంది. ఇక పెద్ద పెద్ద కాళ్ళు వస్తున్నాయండి, లేతగా ఉంటున్నాయి. ఒక్క కాడ చాలు ఒక ఫ్యామిలీకి అన్నట్టుగా ఉంటున్నాయి. అలాగే ఎర్ర తోటకూర అండి, ఇది నేను కేరళ నుంచి తీసుకొచ్చాను. ఎప్పుడో 5 years బ్యాక్ మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ తోటకూర కూడా ఉంది. రెండు అవే పడి లేచి అవే వస్తూ ఉంటాయండి. ఆ విత్తనాలన్నీ అనమాట. చాలా విత్తనాలు ఉన్నాయి. అప్పుడు ఐడియా వచ్చింది, ఈ విత్తనాలు తోటకూర విత్తనాలు కూడా పెడితే బాగుంటుంది కదా ఈ కవర్స్లోను అని. ఇవాళ ఉదయం కూర్చొని చేసిన పని ఇదండి. తోటకూర అలాగే గోంగూర, ఇది కూడా మంచి పెద్ద పెద్ద ఆకుల గోంగూర అండి. ఆ గోంగూర 2 విత్తనాలు కూడా మళ్ళీ 100 ప్యాకెట్స్ రెడీ చేశానండి. అంటే 10 ప్యాకెట్లు ఎక్కువ ఉన్నా పోయిందేం లేదు కదా. పంపేటప్పుడు ఆల్రెడీ నేను క్లోజ్ చేసేసానండి. మాటికి మళ్ళీ ఓపెన్ చేయడం, దీంట్లో పెట్టడం ఇవన్నీ ఎందుకు, అందుకని నేను ప్యాక్ చేసినప్పుడు దీంట్లోనే ఆ పక్కన నేను పంపించిన లెటర్తో పాటు అది కూడా పెట్టేసి నేను కవరు క్లోజ్ చేసేస్తాను. కాబట్టి మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ ప్యాకెట్తో పాటు ఈ తోటకూర గోంగూర విత్తనాలు కూడా వస్తాయి. ఇంకొక చిన్న మాట ఏంటంటే, నేను ఈ ప్యాకెట్స్ అన్నీ మొత్తం ప్యాకెట్ అన్ని రెడీ చేసేసాకండి. ఇప్పుడు డేక్విన్ మంకిన ఇవన్నీ అప్పుడు మీనా వచ్చినప్పుడు వీడియో చూశారు కదా మీరు, అందరం కలిసి కూర్చొని చేసినప్పుడు ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా 100 కాకుండా కొంచెం తక్కువ కింద వచ్చినాయి. అందుకని అన్నీ మళ్ళీ ఓపెన్ చేసి నేను మళ్ళీ అన్ని 100 వచ్చేలాగా చేసుకున్నా. అందుకే పట్టేసిందండి నాకు 2 days. అప్పుడు మొత్తం అన్నీ ప్యాక్ చేసేసాకండి. ఈ డేక్విన్ విత్తనాలు కొద్దిగా మిగిలిపోతే ఇప్పుడు నాకైతే మళ్ళీ పూలు పోస్తాయి, మళ్ళీ విత్తనాలు వస్తాయి. కాకపోతే మళ్ళీ మీ ఇంటికి ఈ కవర్ రాదు కదండి ఇలాగా పంపించడానికి. నాకు అవకాశం నేను ఒకసారి అనుకుని చేస్తున్న పని కదా, మళ్ళీ నేను పంపలేను, రాదు. ఎలాగని ఇంక ఒక్కొక్క విత్తనం 1-2 విత్తనాలు నేను ఇక మళ్ళీ ప్రత్యేకంగా డేక్విన్ అన్న ప్యాకెట్లో వేయలేదండి. ఎందుకంటే నెంబరింగ్ ఉంటుంది మీకు. డేక్విన్ అంటే 1 నెంబరు, నిచ్చిమల్లి ఎర్ర నిచ్చిమల్లి 15 నెంబరు, వైట్ నిచ్చిమల్లి 12 నెంబరు అలా ఉంటాయి. ఆ నెంబర్స్ అన్నీ కూడా కవర్ మీద వేసేసాం. ఈ చిన్ని కవర్లు లోపల ఉన్నాయి కదా, ఆ విత్తనాలు ఏంటన్నది కూడా ఈ షీట్ కూడా పెట్టేసాం లోపల. ఈ డేక్విన్ విత్తనాల ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు కాకుండా అదనంగా 1-2 విత్తనాలు ఇదిగో చూసారా ఈ కింద ఉంది, ఇలా ఉంటాయన్నమాట. అందుకని మీరు విత్తనం పక్కన పెట్టుకోండి, అది మీరు తర్వాత ప్యాకెట్లో కలిపేసుకోండి. అలా వేసేసానండి ఈ డేక్విన్ విత్తనాలు కూడా. ఎందుకంటే నాకు మళ్ళీ పోస్తుంది, మళ్ళీ వస్తాయి విత్తనాలు, మళ్ళీ మీకు నేను అందించలేను కదా. అలాగే ఈ డేక్విన్ విత్తనాలు కొంచెం పచ్చిగా ఉన్నాయండి, కొంచెం నీడన ఎండబెట్టుకోండి. ఈ విత్తనాల గురించి చెప్పాల్సినవన్నీ చెప్పేసానని అనుకుంటున్నాను. ఇక ఇంకొక ప్యాకెట్ వస్తుందండి, కాకర చిక్కుడు అని చెప్పేసి, అది కొంతమందికి వస్తుంది అనమాట. అది టిక్ చేసినప్పుడు దాంట్లో మీరు చూసుకుంటే కాకర చిక్కుడుతో పాటు వేరే విత్తనాలు అంటే బరబాటి, బెండ, ఇలాగా వేరే విత్తనాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ డిసెంబరాలు నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ 100 ప్యాకెట్స్ చేయలేకపోయాను. కాబట్టి వేరేగా ఏమి అనుకోవద్దు. డిసెంబరాలు 60 ప్యాకెట్లే వచ్చినాయండి, నేను 100 ప్యాకెట్లు చేయలేకపోయాను. ఎందుకంటే మరీ నేను 3 విత్తనాలు 4 విత్తనాలు పంపించాను అనుకోండి, కనీసం ఒకటన్నా మొలవకపోతే ఆ డిసెంబరాలు నేను పంపించుకోవడం వేస్ట్ కదా. అందుకని 6-8 ఉండేలాగా సర్దానండి. ఎందుకంటే కనీసం ఒక 6 విత్తనాలు ఉన్నా చాలండి. మనకేంటంటే 4 విత్తనాలు చల్లాము అని నానుడి కింద మాట్లాడతారు. అంటే 4 విత్తనాల్లో కనీసం ఒకటన్నా మొలకెత్తుతుంది అన్నది పెద్దవాళ్ళ ఆలోచన అనుకుంటా. అందుకని ప్రతి రకం కూడా 4 విత్తనాలకి తగ్గకుండానే మీకు పంపించాను నేను. అలాగే ఈ డిసెంబరాలు కూడా నేను 4 కంటే ఎక్కువే పెట్టానండి. పెట్టి 6-8 వేశాను విత్తనాలు. అలాగ ఎంత జాగ్రత్తగా చేసినా కూడా నాకు 60 ప్యాకెట్లే వచ్చినాయండి ఈ డిసెంబరాలు.
కాబట్టి నేను ఇంక పంపాల్సింది 90 మందికి. ఆ 90 మందిలోనూ 60 మందికి మాత్రమే డిసెంబరాలు వస్తాయి. అవి ఎవరికి వస్తాయి అన్నది నాకు తెలియదు. నేను వరుసగా పెట్టేస్తున్నాను అంతే. అందుకని నెక్స్ట్ వాళ్ళకి పర్పుల్ శంఖం అండి. ఈ పర్పుల్ శంఖం చాలా బాగుంటుంది. ఈ పర్పుల్ శంఖం విత్తనాలు కూడా నా దగ్గర ఎక్కువ ప్యాకెట్స్ లేవు. అవి 19 ప్యాకెట్లే ఉన్నాయి. ఆ 19 ప్యాకెట్స్ ఆ తర్వాత బ్యాచ్కి పెట్టేస్తాను. అంటే ఇప్పుడు 60 మందికి డిసెంబర్ విత్తనాలు వస్తే ఆ తర్వాత ఒక 15 మంది అనుకోవచ్చండి. అంటే ఆల్రెడీ కొన్ని కవర్స్ పంపేశాను కదా, వాటిల్లో వెళ్ళిపోయినాయి. ఆ మిగిలిన విత్తనాలు వాళ్ళకి ఇస్తాను. ఆ తర్వాత అవి కూడా అయిపోయినాయి అనుకోండి, బ్లూ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు వేస్తానండి. అంటే మీకు డిసెంబరాలు వచ్చిన వాళ్ళకి మార్నింగ్ గ్లోరీ రాదు, బ్లూ మార్నింగ్ గ్లోరీ, అలాగే పర్పుల్ శంఖం రాదు. పర్పుల్ శంఖం వచ్చిన వాళ్ళకి ఈ డిసెంబరాలు బ్లూ మార్నింగ్ గ్లోరీ రాదు. బ్లూ మార్నింగ్ గ్లోరీ వచ్చిన వాళ్ళకి డిసెంబరాలు పర్పుల్ శంఖం ఇవి రావన్నమాట. అలాగా ఇవందరికీ వచ్చేలా పెట్టాను అనమాట. అంటే కొద్దిమందికి అంటే ఇది ఫ్లవర్ సీడ్స్లో ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి అలాగా పెట్టాను. కనకాంబరం విత్తనాలు కూడా ఇద్దామని లిస్ట్లో నెంబరింగ్లో వేశానండి. కాకపోతే కనకాంబరం విత్తనాలు అంత క్వాలిటీగా లేవండి. పంపించడం కూడా వృధా అని నేను ఇక కనకాంబరం విత్తనాలు పంపడం ఆపేశాను. ఇప్పుడు నేను పంపించే విత్తనాలు ఇవన్నీ కూడా నెంబరింగ్ ద్వారా మీకు తెలుస్తుంది. ఆ టిక్ పెట్టేసినవి ఆ కవర్లో నేను పెట్టేశాను. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ డే క్వీన్ విత్తనం స్పెషల్గా ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే కవర్లో విడిగా మీకు ఈ తోటకూర, గోంగూర విత్తనాలు వస్తాయండి. ఇక మీకు ఈ విత్తనాలన్నీ కూడా నెక్స్ట్ వీక్ కల్లా మీ ఇళ్ళకి చేరుకుంటాయి. ఇక ఈ విత్తనాల గురించి నేను చెప్పాల్సిందని చెప్పేసానని అనుకుంటున్నాను. ఏమైనా అందుకున్న తర్వాత డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఈ విత్తనాలు కూడా మీకు ఈ వచ్చే వర్షాకాలంలో నాటేసుకుంటే అండి, జూన్ ఆ టైంలో పర్లేదు. మీ క్లైమేట్ బాగానే ఉంటుంది, మరి అంత ఎండ ఉండదు, మొక్కలు బాగానే జెర్మినేట్ అవుతాయి అనుకుంటే మీ ఇష్టం, మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇదండి ఈ విత్తనాలు. మొత్తానికి మా ఇంటి నుంచి మీ ఇళ్ళకి ప్రయాణాలకి అన్నీ సిద్ధం చేసేసుకున్నాయి. ఈ విత్తనాల గురించి ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.